హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. నార్మల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మనకు గుర్తొచ్చేది ఇంటి దగ్గర ఉండి సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేయడం. కాకపోతే ఇక్కడ ఒక టీజర్, ఒక ట్రైలర్ చూసా. టీజర్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపించింది, ట్రైలర్లో ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ కనిపించింది. సో అసలు కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉండబోతుంది చెప్పడానికి టీం మన ముందు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన నమస్తే. నమస్తే. How are you? సూపర్, Looking good. వెరీ గుడ్. సమ్మర్ కదా, సో మొత్తం లుక్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. త్రిగుణ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తూ ఉన్నారు బ్యాక్ టు బ్యాక్ యు ఆర్ డూయింగ్ ద ఫిలిమ్స్. మంచిదే కదా. మంచిదే, ఆ. కానీ మంచిదే, మంచిది కాదనట్లా. బట్ త్రిగుణ్ గారు ఎక్కడో ఆ కథ సినిమా తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి చేసే సినిమాలు అండర్ రేటెడ్గా ఉండిపోతున్నారా, పెర్ఫార్మెన్స్ ఉండి కూడా అండర్ రేటెడ్ ఉండిపోతున్నారా అనే క్వశ్చన్ చాలా మందికి ఉంది. సో అంటే దాని పాత్ మార్చుకునే ఆలోచన ఏంటి, ఎలాగా ఈ సినిమా అది బ్రేక్ చేస్తుందా? ఆ పాత పెద్ద బ్రేక్ అంటే ఫస్ట్ మన మీద అందరు ఎక్స్పెక్టేషన్స్ పెడతారు చిన్నప్పటి నుంచి. ఇంట్లో ఇలా చదువుకోవాలని ఎక్స్పెక్టేషన్ పెడతారు. మన అపార్ట్మెంట్లో వీడు ఇలా ఆడాలి, మన బ్యాటింగ్ వస్తే ఇలా. ఎవ్రీబడి హ్యాస్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ అస్. నేను ఆ ఎక్స్పెక్టేషన్స్తో పాటు వెళ్ళుంటే ఈ పాటికి ఇంజనీరో ఏదో చేసి వేరేదో చేసేవాడు. నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్కి లొంగే పర్సన్ కాదు. నాకేది వర్కౌట్ అవుతుందో అది చేసుకుంటూ వెళ్ళేవాడిని. నాకే ఏం చెయ్యాలి అని చాలా డౌట్ ఉండేది. ఫస్ట్ క్లారిటీ ఉండేది కాదు. మనం కమర్షియల్ సైడ్ వెళ్ళాలి ఏంటి, వేర్ ఇస్ మై ఫుటింగ్, మన ఇండస్ట్రీలో ఎక్కడున్నాం అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరికీ ఒక వెర్సటైల్, ఒకటి తర్వాత ఇంకోటి కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తారు. నాకు ఒక కంఫర్ట్ జోన్ దొరికింది. అండ్ ఇప్పుడు ఎదగడం అంటే నాకు తెలిసినంత వరకు మా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టారు ఈ సినిమాకి. ఆడియన్స్ ఒక ఎక్స్ అమౌంట్ పెట్టుకొని ఒక 100 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు. ఈయనకి పెట్టిన దాని మీద ఒక చిన్న ప్రాఫిట్, వాట్ ఎవర్ ద ఫిల్మ్ షుడ్, ఆయనకు లాస్ అవ్వకుండా సినిమా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయాలి. నా ప్లాన్ ఇంతే. ఈ సినిమా ఇంత కొట్టేయాలి, నేను ఈ రేట్లు పెంచి అక్కడ చేసేసి దాంతో చేసి ఐఎమ్ రియలీ నాట్ అంబిషియస్ లైక్ దట్. కమర్షియల్గా ఆలోచించట్లేదు. నాకు ఆ థాట్ లేదు. నాకేంటి ప్లస్ నాకు పెద్ద లైఫ్ స్టైల్ ఖర్చులు కూడా ఏం లేవు. ప్రైవేట్ జెట్లనే, నార్మల్ మాది హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్ద అపార్ట్మెంట్ అది ఉంది. దిస్ ఇట్ సెల్ఫ్ నాకు ఐ ఫీల్ వెరీ సక్సెస్ఫుల్ కదా. కానీ నచ్చిన సినిమాలు చేస్తున్నాను, హ్యాపీగా ఉన్నాను, ఏ బాక్స్లో లేను, ఎవరు నన్ను ఎక్కడ కట్టిపడేయలేరు, దేనికి లొంగిలేను, డబ్బులకి లొంగిలేను, మార్కెట్కి లొంగిలేను. నేను ఒక్కటే కథ, కంటెంట్ క్రియేటర్. సో ఇంతకన్నా ఇంకేం ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో అండ్ ఆడేది ఏంటంటే, అవును నాలో కూడా ఉంది, ఇంత చేస్తున్నాము, అది డెఫినెట్లీ ఏదో ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు వర్క్ అవుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈషా తీసుకోండి, కథా సినిమా డైరెక్టర్తో ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్తో చేసిన సినిమా ఒకటి. చాలామంది ఆ సినిమా ఏంటో ఒక కామెడీ సీన్ కూడా లేదు, ఒక సాంగ్ కూడా లేదని అన్నారు. సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. సో ఆయన తెలుసు ఎక్కడ ఏది ఇవ్వాలో, మనం పని చాలా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళాలన్నది నా థింగ్. అండ్ దాంట్లో ఒక చిన్న తప్పు కూడా ఉంది. నేను ఎప్పుడు స్ట్రాటజైజ్ చేయాల, మన దీని తర్వాత ఇది చేసి అక్కడ కొట్టి అది వెళ్ళాలి అన్న స్ట్రాటజైజ్ చేయాలి. ఐ ఆల్వేస్ వెంట్ విత్ ద ఫ్లో. ఎందుకంటే నేను స్టార్ కన్నా నేను ఆర్టిస్ట్ని, ఒక కళాకారుడు అదే ఆ ప్రవాహంలో అలా వెళ్ళాలి. వెళ్తేనే కదా ప్రవాహం ఏంటో తెలుస్తుంది. దాన్ని మనం మార్చి ఏదో చేస్తే ఇంకా అదొక ఒక పర్టికులర్ వేలో కదా వెళ్తుంది. ఏమో మారిన తర్వాత ప్రవాహం ఇంకా సముద్రం లాంటి లోతైన ప్రపంచంలో కూడా తీసుకెళ్ళొచ్చేమో కదా. యు నెవర్ నో. మేబీ అంటే కథ నుంచి కూడా నాకు మంచి యాక్టర్, యాక్టింగ్ స్కిల్స్ ఉన్న యాక్టర్, పెర్ఫార్మర్, నాట్ ఓన్లీ యాక్టర్, యు ఆర్ గుడ్ పెర్ఫార్మర్. ఎందుకు ఇంకా ఈయనకి బ్రేక్ దొరకట్లేదు అన్న క్వశ్చన్ చాలా మంది విని అది నేను అడగాలనిపించి అడిగాను. డెఫినెట్లీ బాగుంది కదా. ఎక్కడికి ఏంటి హూకిల్ కట్టప్ప లాగా అడుగుతుంటే నాకు బాగుంది. ఇంకోటి ఏంటంటే అండి, జనరల్గా మన ఆడియన్స్తో మనం మన సినిమాలు ఆనెస్ట్గా పెట్టి వస్తున్నప్పుడు ఏంటంటే, అరే వీడు ఎదగలరా అని అనుకుంటారు. పెద్ద హిట్ కొట్టేసి రేంజ్ రోవర్ కార్లో దిగేమనుకోండి, ఈయన కొడుకు చాలా ఎక్కువైందిరా అని అంటారు కదా. చాలా యాక్టర్స్ చూసాం. సో అట్లీస్ట్ ఇప్పుడైనా నాకు ప్రేమ దొరుకుతుంది కాదు, అంత ఎదిగిన తర్వాత కూడా నార్మల్ కాదు రావచ్చు. నేను ఏమంటే మనుషులు మాట్లాడడం గురించి చెప్తున్నా. కానీ మనకేం కంఫర్టబుల్ అది చేసుకుంటారు, మనకేది ఇష్టమో, వాట్ వీ లైక్ వీ షుడ్ డూ. అది బాగుంది. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. అండ్ ఆ చేసే కొంచెం వేరే స్కేల్ ఆఫ్ ఫిల్మ్స్ కూడా చేస్తున్నాను. ఆ సినిమాకి అప్రోచ్, లుక్ ఇస్ డిఫరెంట్. కానీ మళ్ళీ దాంట్లో వెళ్ళి లాక్ అవ్వద్దు అన్నది నా పర్సనల్
అజెండా. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించారు. అది అదే ఓ సినిమా వస్తుంది, వెయిటింగ్ దానికోసం. అంటే చాలా డిఫరెంట్ గా కొంచెం యూనిక్ గా ఉండదు. అది ఇంకొక 5-6 months వచ్చేస్తుంది. 5-6 months ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎదుగు చూడండి, మంచి బ్యాక్ టు ఓల్డ్ లుక్ లో వచ్చా. అందుకే చాలా డిఫరెంట్ గా కనిపించారు. సో ఒక అంటే మీరు చెప్పినట్టు చాలా ఈ హారర్స్ మిస్టరీస్ చేస్తూ ఉంటాయి. హ్యూజ్ సెట్ ఆఫ్ ఆడియన్స్. ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ ఫ్యామిలీతో పాటు వచ్చి, టిపికల్ తెలుగు ఆడియన్స్ ఫ్యామిలీతో పాటు వచ్చి ఒక సినిమా చూడాలనుకుంటుంది. సినిమాలో నవ్వించాలి, అవ్వించాలి, ఒక మంచి లవ్ ఉండాలి, ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండాలి. అలా ఒక చిన్న మెసేజ్తో పాటు తన సినిమా నుంచి బయటకు వస్తే అప్పుడు ఒక బిందు భోజనం తిన్న ఫీలింగ్ వస్తుంది. సో అట్లాంటి ఒక సినిమా చేయాలి విత్ లిటిల్ సటిల్ టేస్ట్. మరియు ఎక్కువ కారం, ఎక్కువ ఉప్పు, ఐటమ్ డాన్స్ అలా కాకుండా కొంచెం సెటిల్గా చేయాలి అన్న అటెంప్ట్. ఓకే, సూపర్ సార్. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ టీజర్లో యూ షోడ్ సంథింగ్ లైక్ ఒక నేచర్ ఎన్విరాన్మెంట్లో ప్రొటెక్షన్ అన్నారు. చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల జరిగే ప్రాసెస్ ఏంటి, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పాను. ఈ ట్రైలర్లో అసలు ఎక్కడా కాన్సెప్ట్ టచ్ చేయకుండా ఒక ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ జోన్ని చూపిస్తూ టీజర్ కట్ ఒక డిఫరెంట్ ఇచ్చారు, ట్రైలర్ కట్. వాట్ ఈజ్ యువర్ పర్స్పెక్టివ్? అంటే ఆడియన్స్కి థియేటర్కి రావడానికి వాట్ వాజ్ ద మెయిన్ ఆస్పెక్ట్? ట్రైలర్ చూసి రావాలా, టీజర్ చూసి రావాలా? రెండింటికి సంబంధించి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా నేచర్ గురించి, దాని గురించి ఏంటి? బేసిక్గా ఈ క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే అండి, ఇప్పుడు నేచర్ ఫస్ట్ టీజర్లో చూసిన నేచర్కి నెక్స్ట్ ట్రైలర్కి వచ్చిన కామెడీ ఏదైతే ఉందో, ఈ 2 సెపరేట్ జానర్స్ని మిక్స్ చేయడం అనేది నిజంగా యాజ్ ఎ నెరేటివ్ చాలా టఫ్ జాబ్. ఎందుకంటే అదొక సీరియస్ టోన్, ఇది ఒక కామెడీ టోన్. బట్ మేము ఎప్పుడైతే మా టీం అంతా కలిసి కథ ఇలా అనుకుని ఇలా జరుగుతున్న డిస్కషన్స్లో ఈ సీరియస్ టాపిక్ని మనం సీరియస్గా చెప్తే ఖచ్చితంగా ఒక మంచి సినిమా చెప్పామనే ఫీలింగ్ ఉంటుంది తప్ప ఒక డబ్బులు వచ్చే సినిమా చెప్పామనే ఫీలింగ్ రాదేమో అని ఒక డౌట్ వచ్చింది. సో బేసికల్లీ అక్కడ ఆలోచన నుంచి మొదలైన డిస్కషన్ కాస్త సరే దీన్ని ఒక ఎంజాయ్మెంట్ తీసుకెళ్లాలనుకుంటే నాకు నారాయణమూర్తి గారు అంటే బాగా ఇష్టం, ఆర్ నారాయణమూర్తి. సో ఆయన సినిమాలన్నీ చిన్నప్పుడు చూసి ఒక హార్డ్ హిట్టింగ్ హానెస్ట్ స్టోరీ టెలింగ్. సో అలాంటి సినిమా మనం తీస్తే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో మేబీ ఎలా ఉందో సిచ్యువేషన్ అనేది మనం బయట రకరకాలుగా వింటున్నాం. అలా అని కాకుండా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో తీసుకెళ్ళినప్పుడు కథ రాసుకున్నప్పుడు ఇది డెఫినెట్లీ చాలా బాగా వచ్చింది. వచ్చిన తర్వాత కథ అంతా సినిమా చూసిన తర్వాత మా ట్రైలర్ కట్ వంశీ అనే అతను కూర్చుంటే అసలు తను ఈ చూస్తున్నప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేయడానికి తను కొంచెం చాలా ఇబ్బంది పడ్డాడు. బట్ సినిమాలో చాలా నీట్గా బ్లెండ్ అయింది. సో ఎప్పుడైతే బ్లెండ్ అయిందో సరే ఓ పని చేద్దాం, ఆడియన్స్కి 2 ఫ్లేవర్స్ ఫస్ట్ ఇద్దాం. సో ఫస్ట్ అందుకే ఏం చేసామంటే ద పల్స్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి టీజర్ని పల్స్ అన్నది హార్ట్ బీట్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సోల్ చేస్తాం బేసికలీ. సో రిలీజ్ ట్రైల్ రోడ్ చేస్తాం. ద సోల్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్లో దాంట్లో ఉన్న మెయిన్ సోల్ ఏంటనేది జనాలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేస్తాం, కాంబినేషన్ చేస్తాం. సో ఈ మూడింటిని అప్పుడు ఏంటంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటే ఎంటర్టైన్మెంట్కి వస్తాడు. అట్ ద సేమ్ టైం ఒక నిజాయితీ స్టోరీ టెల్లింగ్ ఉన్న ఆడియన్స్ వాళ్ళకి ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో వాళ్ళు దాన్ని నచ్చి వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే మేము ఎప్పుడైతే టీజర్ వదిలామో ఎవరెవరైతే ఎన్విరాన్మెంటల్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ మాకు టచ్లోకి వచ్చారు. సో చాలా మంది చూసాను, మీరు మా ఛానల్లో చూస్తే చాలా మంది టచ్లోకి వచ్చారు. సో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ చాలా బాగా హెల్ప్ అయినాయి అన్నమాట. సో సినిమా వైడర్ స్ప్రెడ్ పెరిగింది ఆ రోజు నుంచి. సో మేము ఏదైతే అనుకున్న పాయింట్ మేబీ ఇదొక బ్రేక్ ద రూల్ అని చేసాం. బేసికలీ జనరల్గా ఎవరు చేయరు, ఒకటే కంటెంట్ని ప్రొజెక్ట్ చేస్తారు. బట్ మేమేంటంటే ఇది ఇలా కాదు, 2 రకాలుగా ప్రజెంట్ చేద్దామని చెప్పి అలా చేసింది జరిగింది. ఓకే, సో అదే కాన్సెప్ట్ అయితే మటుకు చాలా బాగుంది. అది పల్స్, హార్ట్ బీట్, సోల్ కోసమే. అండ్ నైస్. అయితే నెక్స్ట్ సోల్ రిలీజ్ చేద్దాం సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్, ఫస్ట్ సినిమా చేసుకునేటప్పుడు కాన్ఫిడెంట్గా ఒక కమర్షియల్ సినిమాతో రావాలి. ఎందుకంటే వన్స్ వీ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఇది సముద్రం లాంటిది. అవును, మనం ఎంత లోతుకి వెళ్ళినా ఇంకా లాగుతూనే ఉంటుంది. సో అడుగు పెట్టిన తర్వాత పైకి రావడం అనేది చాలా కష్టం. ఇండస్ట్రీ నమ్ముకుని ఉండిపోవాలి తప్ప ఇక్కడ. సో ఇలాంటి సినిమా ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది అని మీ పర్సెప్షన్? అంటే కథ నమ్మిన వాళ్ళు, కథ చేసిన వాళ్ళు ఒకలా ఉన్నా, కథని తీసేవాళ్ళ, డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన వాళ్ళకి ఎక్కువ హోప్స్ ఉండాలి. సో డైరెక్టర్ గారు చెప్పిన పాయింట్ కానీ, హీరో గారిని అనుకున్నప్పుడు కానీ మీ పర్సెప్షన్ ఏంటి ఈ సినిమా మీద? అంటే ఈ సినిమాకి నేను ఒక ప్రొడ్యూసర్లా అయితే చేయలేదండి. ఇట్స్ మోర్ లైక్ ఫస్ట్ అయితే ఒక నదిలా స్టార్ట్ అయ్యాం. నది అంటే మంచినీరు, రైట్? సముద్రం అంటే అది ఉప్పు నీళ్ళు, రైట్? సో మేబీ ఆ గేమ్లోకి బిజినెస్ చేయాలి అన్న గేమ్కి వచ్చినప్పుడు మారతానేమో. ఓకే, బట్ ఇక్కడైతే నేను ఈ మంచినీళ్ళు లాగానే ఉంటూ అది గంగా నది అవ్వాలనుకున్నాను. సో ఆ కమర్షియాలిటీ మధు దగ్గర, ఇట్స్ అ కమర్షియల్ ఫిలిం అండి. లెట్ మీ బీ వెరీ ఆనెస్ట్. ఆదిత్యని కూడా మీరు ఒక కమర్షియల్గానే చూస్తారు ఈ సినిమాలో. సో ఇట్స్ ఎ కమర్షియల్ ఫిలిం. నాకు అనుకున్నటువంటి నదిలానే ఉన్నాను, అదే ప్యూరిటీ ఉంది.
దట్స్ వై ఇట్ విల్ వర్కౌట్ అనేది అయితే నేను నమ్ముతున్నాను. యాక్చువల్లీ మా సినిమా వర్షాకాలంలో వస్తుంది కదా, ఫ్రెష్ వాటర్ సీ వాటర్ కలిసే దగ్గర పులసలాగా సమ్మర్కి పులస. సూపర్ కాంబినేషన్ నిజంగా. సో ఆ టైప్ లో మంచి పులసకూరలా బాగుంది. పులుసుకూరలో మధ్యలో చక్కగా సుదర్శన్ గారు, హర్ష గారు. ఈ చికిత కదేంటి? అంటే ఒక చిన్న క్యారెక్టర్, చిన్న ఆయన చెప్పినట్టు ఒక 3 stages ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ముందు పూర్వకాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండేది, ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ ఉండేది, ఎలా ఉండేది. ఇప్పుడు మనం ఐటీ దీని గురించి, ఇంకా ఫ్యూచర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండొచ్చు, ఉండడానికి వీలు ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పే దాంట్లో వాడు వస్తాడు. వాడు ఒక చిన్న ఒక స్మాల్ క్యారెక్టర్ బట్ వెరీ క్యూట్ క్యారెక్టర్ అనమాట. ఖచ్చితంగా పిల్లలు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు వాడి కోసం. ఇట్స్ అగ్రికల్చరల్ రోబోట్. ఒక అగ్రికల్చరల్ రోబోట్, వాడు వ్యవసాయం చేసే రోబోట్. సూపర్ సార్. యాజ్ ఫైనల్గా ముగ్గురికి ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే ఫైనల్ క్వశ్చన్ ఇది. నా పర్సెప్షన్ ముగ్గురు, డూ యూ సపోర్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్? అంటే ఇది వర్కౌట్ అవుతుందనే థాట్ ఉందా? ఎందుకంటే బయటికి రాకుండా జనాలు వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు చాలామంది ఇంటికి అలవాటు పడిపోయి ఉంటున్నారు. యాప్స్ వచ్చిన తర్వాత బతకాలు పెరిగిపోయాయి. సో వన్ వే ఇట్ ఈస్ గుడ్, బట్ అది అదర్ వే దాన్ని ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా. మనకు పాజిటివ్సే కాకుండా నెగిటివ్స్ కూడా మాట్లాడుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఇంటి దగ్గర ఉండి వర్క్ చేయకుండా తప్పించుకుంటున్న వాళ్ళు, కోవిడ్ వచ్చిన తర్వాత చాలామందికి వర్క్ ఫ్రమ్ అంటే భయం మొదలైంది. ఇంటి దగ్గర ఉండి వీళ్ళు ఏం చేస్తారు, మనకు వీడియో కాల్ పెట్టి బ్రేక్లు ఇచ్చుకుంటూ కావాలని దాని ముందు వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్ చూపిస్తున్నారు చాలామంది. సో ఇది వర్కౌట్ అవుతుందా? వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మీరు ఎండింగ్ ఎలా ఇస్తున్నారు? అంటే ఈజ్ ఇట్ యాప్టబుల్ ఫర్ ద ఆడియన్స్? 100%. యాక్చువల్లీ మీరు అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు ఎక్కడ మనం డిస్కస్ చేయలేదు బేసికల్లీ. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే టైమ్ లైన్స్లోకి వెళ్తున్నప్పుడు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్కి వెళ్ళినప్పుడు, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం అసలు వెస్టర్న్ది కాదు, ఇది మన పదం అనేది మనం మెయిన్ దీంట్లో తీసుకున్నాం యూఎస్పీ. ఓకే. సో ఇట్స్ ఇది పుట్టింది మన దగ్గర, కానీ సమ్వేర్ ఏంటంటే మనం దాన్ని వదిలేసాం. సో మళ్ళీ ఒక్కసారి జనాలందరికీ ఇది గుర్తు చేయడం కోసం చేసాం. సో ఈ ట్రావెల్ అంతా కూడా ఏంటంటే ఫైనల్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది మనం దీంట్లో ప్రజెంట్ చూపించాం. ఓకే, ఫ్యూచర్ని ప్రెజెంట్లో చూపించారు. అండ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు చెప్పినట్టు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా ఎవరు సిన్సియర్గా ఉంటారో వాళ్ళకే జీవితంలో ఏమైనా వస్తాయి. మీరు చెప్పినట్టు చాలామంది వీడియోలు అవి చేస్తున్నారు, లే ఆఫ్లో వాళ్ళే లేచిపోతున్నారు. అవును కదా. సో మీరు ఇంట్లో వర్క్ చేసినా ఆఫీస్లో వర్క్ చేసినా వర్క్ సిన్సియర్గా చేస్తే జరుగుతుంది. అండ్ ఇంట్లో పిల్లలతో మనం ఉండి ఒక మొత్తం జనరేషన్కి అలవాట్లేదు. మా నాన్నగారిని నేను మధ్యాహ్నం టైం ఇంట్లో అసలు చూడలే నా లైఫ్లో. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే సాయంకాలమే వస్తారు. సో మధ్యాహ్నం టైంలో నాన్న ఒక వీకెండ్ తప్ప, ఇప్పుడు మా నాన్న ఇంట్లో ఉన్నారంటే హాలిడే రోజు, ఏదో సెలవు సాటర్డే సండేనో అట్లాంటిది ఏదో వచ్చింది. సో ఒక మొత్తం జనరేషన్కి వాళ్ళ ఫాదర్స్ ఆర్ ఇప్పుడు మదర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, అసలు చూసే అలవాట్లేదు. ఇప్పుడు ఒకేసారి ఇంట్లో ఉండేటప్పటికి ఇంట్లో ఎలా ఉండాలో తెలియట్లేదు. అది కొంచెం కొద్ది రోజులు వచ్చేస్తుంది. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏం ఇక్కడ వీడియో అవాయిడ్ చేసేవాడు అక్కడ ఏదో బ్రేక్ అని చెప్పి ఆఫీస్లో ఉన్నప్పుడు ఎక్కడో చోట వెళ్ళిపోతాడు. పని చేసేవాడు ఎక్కడైనా పని చేస్తాడు. సూపర్, బాగుంది ఇది అనాలిసిస్. సార్, అంటే మీకు బడ్జెట్ పెట్టినప్పుడు స్టార్టింగ్ చెప్పిన అనుకున్న బడ్జెట్లో అయిపోయిందా, ఓవర్ క్రాస్ అయిందా? అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఎలా ప్లాన్ చేశారు? ఓవర్ క్రాస్ బడ్జెట్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు? ఏంటి ప్రొడ్యూసర్గా మీరు నేర్చుకున్నది ఏంటి? తప్పకుండా అండి. అంటే బేసికలీ నేను కూడా ఐటీ నుంచి వచ్చాను కాబట్టి వీలైనంత వరకు చాలా పకడ్బందీగా ఉంటాను. ఎవ్రీడే ట్రాకింగ్లు, ఓకే ఎక్కడ వెళ్ళిపోతుంది, ఎక్కడ ఇది అవుతుంది అనేది చూస్తాను. బట్ సినిమా దగ్గరికి వచ్చినప్పుడు ఆర్ట్ కదా, అదే చెప్పాను కదా, ఈ సినిమా వర్క్ ఏంటంటే ఐ డెంట్ వర్క్ యాజ్ ఎ ప్రొడ్యూసర్. నేను కలిసి రాసుకున్నాం, ఐ వాజ్ ఎ లిరిసిస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఇది మోర్లీ ఏంటంటే ఆయన ప్రొడ్యూసర్ కింద ఉన్నారు చాలాసార్లు. అంటే నేను అక్కడ కావాలేమో పెట్టేసుకోవా, ఖచ్చితంగా నువ్వు చెప్పిన దాని ప్రకారం కావాలి కదంటే వద్దులేరు, బడ్జెట్ పెరిగిపోద్ది కదా. మంచి డైరెక్టర్. నేను ఆయనకు ఆఫర్ చేశాను సార్. యాక్చువల్లీ ఇప్పుడు మధ్యలో మా సినిమా అయిపోయే టైంకి ఇప్పుడు నాకు ఐడియా లేదు, వేరే చేసే నేను ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాను, నేను చేయట్లేదు సార్. అప్పుడు ఆయన అడిగాను, సార్ చేద్దామా, మీరు డైరెక్ట్ చేస్తారా అని. లేదండి సినిమా అయిపోనివ్వండి, కొంచెం నాకు అయిపోయిన తర్వాత డిసైడ్ చేద్దాం. అండ్ నేను కూడా యాక్టింగ్ చేయాలి మనకి. సో అదే అండి, ఫస్ట్ మనం అనుకున్న పోలిస్తే యాక్టర్స్ పెరిగిపోయారు కదా. సో ఖచ్చితంగా పెరిగింది, అనుకున్న దానికంటే బాగానే పెరిగింది. బట్
మేము ఆ రోజు అనుకున్న దానికి ఈ రోజుకి ఉన్న ప్రోడక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ కాబట్టి ఈ ప్రోడక్ట్కి ఇది తప్పు కాదనమాట. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకా దాన్ని బడ్జెట్లోనే చేసుకోగలిగామని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే. అంటే ఏం లేదు సార్, ప్రొడ్యూసర్ ఈ రోజుల్లో సినిమా చేయడం ఒకటైతే థియేటర్స్ దాకా తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. రైట్. థియేటర్స్ దొరకడం కానీ, సింగిల్ స్క్రీన్స్ దొరకడం కానీ, మల్టీప్లెక్స్లో పెడుతున్నారు. కాస్ట్ ఎఫిషియన్సీ, టికెట్ రేట్స్ హైక్స్ పెట్టి, నార్మల్ టికెట్ రేట్ అయినా 295 అంటున్నారు. వాళ్ళు ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుని తగ్గించుకుని ఆడియన్స్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మీ ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫర్ దిస్ ఫిలిం ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సో బేసికలీ అందుకే ఇప్పుడు మేము ఏంటంటే రిలీజ్ కూడా మన రామ్దాస్ గారి ద్వారా వెళ్తున్నాం. ఓకే. సో నాకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన ఎన్నో సినిమాలు చేశారు ఇంతవరకు, కొన్ని వందల సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి అలాంటి వ్యక్తి అయితే దీన్ని మనకి ఇంకా బెటర్ రీచ్ చేయగలుగుతారు. అండ్ అవసరానికి తగినట్టుగా ఇప్పుడు మేబీ ఫస్ట్ వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ అంటే డీసెంట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఫాలోడ్ బై మీరు అన్నట్టే ఎక్కువ మేము ఫోకస్ కూడా మల్టీప్లెక్స్కే ఇస్తున్నాం. ఎందుకంటే సింగిల్ థియేటర్కి వీ డోంట్ నో ఎట్, రైట్? సో బట్ ఖచ్చితంగా ఒక మౌత్ టాక్ మంచిగా వచ్చింది అనుకోండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఆయనకున్న దీంతో హీ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్ బిగ్గర్. సో మా ఎగ్జిక్యూషన్ ప్లాన్ కూడా కొంచెం పొదుపుగా, కొంచెం మంచిగా, రైట్ అంటే ఒక మార్గదర్శకుడు ఉన్నారు కాబట్టి ఎస్ ఇది వెళ్తుందా తప్పని లేపగలుగుతారు. ఇది ఖచ్చితంగా మంచిగా వెళ్తుందని మా నమ్మకం ఉంది. బట్ పొదుపుకి వెళ్ళి పెరుగుదాం అనేది మా ఉద్దేశం. అంటే అడుగుతున్నాను మీరు అన్నట్టే, ఈజ్ దర్ ఎ పాసిబిలిటీ విత్ రెస్పెక్ట్ టు కైండ్ ఆఫ్ కంట్రోల్ ద టికెట్ ప్రైజెస్ అనేది నేనైతే ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మేబీ మల్టిపుల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ కదా. మల్టీప్లెక్సెస్ ఆర్ ఆల్సో అగ్రీయింగ్ ఫర్ దట్ 105 ప్రైస్కి. వాళ్ళు కూడా కొన్ని సినిమాలకి ఎలిజిబిలిటీ క్రియేట్ చేశారు. అంటే స్మాల్ సినిమాస్ మల్టీప్లెక్స్కి ఎక్కువ వెళ్ళినప్పుడు ఆ కాస్ట్ పెట్టుకోలేని వాళ్ళ కోసం తక్కువ రేట్ లేదా 155 ఈ రేట్స్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆడియన్స్ పుల్లింగ్ అనేది మనకు అదే కాబట్టి ఇఫ్ దేర్ ఈస్ సచ్ ఫీజిబిలిటీ, ఇన్ఫ్యాక్ట్ వీ వాంట్ మోర్ పీపుల్ టు వాచ్ అవర్ ఫిలిం అండి. సో ఖచ్చితంగా అలా సక్సెస్ కొట్టడమే ద బెస్ట్ సక్సెస్ అనేది నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. ఆ పరంగానే మైండ్ సెట్ ఉంది, చూద్దామండి. సూపర్ సార్. త్రిగుణ్ గారు, మీరు అంటే నాకు తెలిసి మీ నుంచి ట్రైలర్లో చూసిన తర్వాత ఇప్పటిదాకా మీరు చేసిన రోల్స్కి ఈ రోల్కి చాలా డిఫరెంట్ ఉంది. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంది ఇందులో, కొంచెం మోతాదు ఎంటర్టైన్మెంట్ పెంచారు. నాకు నచ్చింది ఏంటంటే చాలామంది అడిగారు మీరు డిఫరెంట్ నేను ఒక కమర్షియల్ ఫిల్మ్ చేసినప్పుడు మీరు డిఫరెంట్గా అంటే ఇది ఒక కాంప్లిమెంట్గా తీసుకుంటున్నా. యూజువలీ ఏమైనా డిఫరెంట్ మీరు ఈ సినిమాలో డిఫరెంట్గా చేశారు అని అంటున్నారు. నేను డిఫరెంట్గా చేయనప్పుడు యాక్చువల్లీ ఒక సినిమా వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్, కానీ క్యారెక్టర్గా చూస్తే ఇప్పుడు ఒక టిపికల్ యూఎస్ నుంచి రిటర్న్ వచ్చిన ఒక ఐటీ క్యారెక్టర్, లవ్ చేస్తున్నాడు, అమ్మ నాన్న ఫ్రెండ్స్ అని ఉండే ఒక క్యారెక్టర్. ఇట్స్ వెరీ నార్మల్, నథింగ్ డిఫరెంట్ అబౌట్ ఇట్. కానీ అడగడం నాకు చాలా అంటే బికాస్ నేను చేసే రెగ్యులర్స్ అంటే మీరు ఎక్కువగా థ్రిల్లర్స్, హారర్స్. కరెక్ట్. ఈ మధ్య నేను ఫస్ట్ స్టార్టింగ్ మొత్తం లవ్ స్టోరీలు చేశాను కాబట్టి ఒక పాయింట్లో రియలీ వాంటెడ్ టు ఆ లవర్ బాయ్ ఇమేజ్ వద్దు, మనం చేంజ్ చేయాలి. లవ్ పార్ట్ ఉంది, లవ్ పార్ట్తో పాటు జిలుగులు అంటారు కదా చివరిలో, అవి ఎక్కువ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్. అంటే మీరు కూడా పంచలేస్తారా అన్న పర్సెప్షన్ క్రియేట్ చేసిన టైలర్. అంటే మీ దగ్గర నుంచి సుదర్శన్ గారి నుంచి వస్తాయి, ఆయన మీద పడ్డాయి. యాక్చువల్లీ నాకు నా హ్యూమర్ ఫిల్మ్స్ వర్క్ అవ్వడం, నా కామెడీ సినిమాలు వర్క్ అవ్వడం, ఈ సినిమా వర్క్ అన్నిటికీ కారణం మెయిన్ రీజన్ నాతో పాటు యాక్ట్ చేసిన గ్రేట్ కమేడియన్స్. నా ఫస్ట్ సినిమాలో రఘుబాబు గారి దగ్గర నుంచి ఇప్పుడు నెల్లూరు సుదర్శన్, వాళ్ళని చూసే నేను టైమింగ్ నేర్చుకుంటున్నాను. వెన్ ఐ వర్క్ విత్ సచ్ హర్ష కానీ, హర్ష లాంగ్ ట్రావెల్ ఉంటుంది ఈ సినిమాలో, సుదర్శన్. ఇప్పుడు నేను ఒక సినిమా రాజ్ కుమార్ కస్తరెడ్డితో షూట్ చేస్తున్నాను, అది ఇంకో కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అది ఇంకో మ్యాడ్నెస్. సో ఐ రియలీ ఫీడ్ ఆఫ్ దేర్ ఎనర్జీ. సో నేను బాగా చేస్తున్నాను, హ్యూమర్ కామెడీ పంచులు బాగా పడ్డాయి అంటే డెఫినెట్లీ వాళ్ళకే క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు తీసుకొచ్చే ఎనర్జీ అది. అండ్ రైటింగ్లో ఉండాలి, బేసిక్గా రైటింగ్ పేపర్ మీద ఉంటే అప్పుడు మనం వీ కెన్ బ్రింగ్ మోర్. అండ్ సూపర్. అండ్ సార్ పాయల్ గారి క్యారెక్టర్ అంటే ఆవిడ దగ్గర నుంచి కూడా ఫన్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అంటే ఈయన పాపం టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టే క్యారెక్టర్. సో అంటే ఏంటి రిఫరెన్స్ ఏమన్నా ఉందా ఈ దాన్ని మీరు దగ్గర నుంచి చూసిన క్యారెక్టర్స్ని పోర్ట్రే చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. 100% అండి. కాంటెంపరీ వాళ్ళ వరల్డ్లో నాకు తెలిసిన నా చుట్టుపక్కల ఉన్న ఎవరైతే ఉమెన్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అందరూ ఇలాగే ఉన్నారు. అవును. సో ఈ ఉమెన్ క్యారెక్టర్స్ అందరినీ క్లబ్ చేసి ఒక మంచి మనం మిక్స్ చేసి తీస్తే ఒక క్యారెక్టర్ వస్తుంది కదా, ఆ క్యారెక్టరే పాయాలని మనం అనుకున్నాం బేసిక్గా. ఎందుకంటే వాళ్ళ ఈ మూవీ వర్కౌట్ అవడానికి అంత కాన్ఫిడెంట్ ఎందుకు ఫీల్ అవుతున్నాం అంటే కాంటెంపరీ పాయింట్ దీంట్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇది చూడంగానే అరే ఇది మా ఇంట్లో జరుగుతుంది కదా,
నా పక్క ఇంట్లో మా అమ్మ ఇలాగే ఉంది కదా, మరి నేను ఈ ప్రాబ్లం ఇలాగే ఫేస్ చేస్తున్నాను కదా అని ప్రతి ఒక్కడు రిలేట్ చేసుకుంటాడు. సో అందుకని దాంట్లో నో డౌట్ మీరు అడిగిన క్వశ్చన్ 100% నేను యాక్సెప్ట్ చేస్తాను. నా చుట్టుపక్కల ఉన్న ఉమెన్ క్యారెక్టర్ చాలా ఎవరైతే characters ఉన్నాయి. వాళ్ళందరినీ అంటే మళ్ళీ ఇప్పుడు నేమింగ్ చేశాను అనుకోండి, మళ్ళీ గొడవ అయిపోతుంది. ముందు మీరు ఇంట్లో అడుగు పెట్టలేదు. సో Okay. అదే నా ఇంట్లో ఉమెనే కాదు, నా సరౌండింగ్స్ అందరూ చాలా మంది చూసాను కదా ఈ మధ్యకాలంలో. అబ్బో టూ ప్రాక్టికల్ అయిపోయిందండి. కంప్లీట్ ప్రాక్టికల్ అయిపోయింది. అంటే ఇది వరకు గృహహింస అని ఆడవాళ్ళ కేసులు పెట్టు. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మా ఒక పాయింట్ ఆఫ్ సర్టెన్ స్టేజ్ వరకు అయితే మనం యాక్సెప్టబుల్గా వెళ్ళేది. అవును, బట్ ఇవాళ ఉన్న సిచ్యువేషన్ అయితే టూ ప్రాక్టికల్. ఆ టూ ప్రాక్టికల్ని దీంట్లో మనం చూపించాం బేసిక్. సూపర్ సూపర్ సార్. మాకు కూడా రియాలిటీ చాలా చూడాలని దగ్గరగా వెయిటింగ్. అంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఒక అబ్బాయి అమ్మాయి కలవాలి అంటే ఒక 90s లో ఎలా అంటే ఆయనకు మంచి ఉద్యోగం ఉంటే చాలు, మంచి ఉద్యోగం ఉండి అలవాట్లు ఏం లేకపోతే చాలు. 2000s వచ్చేటప్పుడు కొంచెం డ్రింక్ చేసినా పర్లేదు, కొంచెం కూల్గా ఉండాలి, ఇంకొంచెం నేను కూడా డ్రింక్ చేస్తాను, నువ్వు నన్ను ఏం అడగ. సో అఫ్ కోర్స్ ఇవాల్వ్ అవుతూ వస్తుంది కదా. దాంతోపాటు ఇదొక ఎగ్జాంపుల్గా చెప్పా. ఇట్లా చాలా డిమాండ్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటి అని ఆ కామెడీ మీద బాగా రాశారు. ఏమో తెలియదు మరి ఆయన ఎక్స్పీరియన్స్ చేశారా చూసారా మరి నాకు తెలీదు. ఇంకో పాయింట్ కూడా ఏంటంటే డెడ్ లైన్స్తో మనం వ్యాపారాలు చేయొచ్చు కానీ రిలేషన్స్ చేయలేము. సో ఆ పాయింట్ దీంట్లో బాగా హైలైట్ చేసాం. సూపర్ సార్. అండ్ రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు ఎలాగా మీ ఫీలింగ్ ఏంటి? అంటే రొమాంటిక్ హీరోగా గుర్తింపు ఏమన్నా పొందాలన్నా అంటే ఇప్పుడు నేను కొత్తగా పొందాల్సిన అవసరం లేదు. 24 kisses చేస్తే నేను చేశారు. ఇది జుజుబి ఇదేం లేదు కదా. సో ఇది అసలు శివ గారు కూడా వెళ్ళిపోయింది, పెద్ద ఏం కష్టం ఏం పడలేదు, సింపుల్ చేసేసి. ఇందాకేదో ఉలి అది అని చెప్తారు కదా, అదే ఉలైనా కూడా ఉలి చెయ్యాలి కదా. లేదు నా పాయింట్ అందరి నోట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ రొమాంటిక్ ఏదైతే ఉందో మీరు చెప్తున్న ఆ ఇమేజ్ దీంట్లో ఖచ్చితంగా మీరు ఒక నిన్నే పెళ్ళాడతలో నాగార్జున గారు ఎలా అయితే ఆ రోజు మనం ఫీల్ అయ్యాము, ఖచ్చితంగా మనం త్రిగుణ అలా ఫీల్ అవ్వచ్చు. పెద్ద కాంప్లిమెంట్ లేదండి సీరియస్. అసలు మీ సినిమా చూస్తున్న సేపు నేను టు బి ఫ్రాంక్ వాళ్ళు చెప్పాలంటే హీరోయిన్ ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారో దానికన్నా 1% హీరోని ఇష్టపడతారు. సో ట్రైలర్ చూసి ఇష్టపడతారు. ఖచ్చితంగా హీరో అనేవాడు ప్రతి వాడు తన రిలేట్ చేసుకుంటారు. ఈ నాడే నేనే రైడ్ అనుకుంటారు. ఓకే, రిयल లైఫ్ లో ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అలాంటి ఇది అమ్మాయితో అలా? నాకు ఆ ఇష్యూస్ అసలు లేవు. మా ఆవిడ కూడా నా వైఫ్ కూడా ఫుడ్ మాక్సిమం రొమాన్స్ ఫుడ్ మీద ఉంటుంది నాది. మీరు కూడా ఫుడ్ అంటే షూటింగ్ కాబట్టి యూ లైక్ మోస్ట్? నేనా, నా ఫేవరెట్ యాక్చువల్లీ హోమ్ కుక్ ఫుడ్. సూపర్. ఆల్మోస్ట్ చాలా ట్రావెలింగ్ షూట్స్, చాలా బ్యాచిలర్ లైఫ్ ఒకటినే ఉండేవాడిన. సో ఐ ఎంజాయ్ ఎవరి ఇంట్లో వండినా. ఆ చేతి వంటకు ఒక చిన్న టేస్ట్ ఏదో ఉంది, ఒక్కొక్క ఇంటికి ఒక టేస్ట్ ఉంటుంది. అదే పప్పు ఇంకో ఇంట్లో చేసినా కూడా దాంట్లో వాళ్ళు ఏదో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ ఏదో చిన్న ఎలిమెంట్ యాడ్ చేస్తారు, ఉప్పుకు ముందు వేరే వేస్తారు. సో నాకు అలా హోమ్ ఫుడ్స్ తినడం ఇష్టం. హోమ్ ఫుడ్ రివ్యూ ఇస్ మై ఫేవరెట్ హాబీ. ఎవరైనా నన్ను ఇంటికి లంచ్ పిలవాలంటే ప్లీజ్ పిలవండి. డెఫినెట్లీ. ఓకే. అండ్ మీరు బాగా కుక్ చేసే ఫుడ్ ఏంటి? నేను బాగా కుక్ చికెన్ కర్రీ బాగా చేస్తాను. చికెన్ కర్రీ, బిర్యానీ బాగా చేస్తాను. మీకు బాగా బెస్ట్ వచ్చిన రివ్యూ ఏంటి మీ కుకింగ్ మీద? నాకు బెస్ట్ వచ్చిన రివ్యూ ఏంటంటే చాలా రీసెంట్గా మా నాన్నకి దోశలు వేస్తున్నాను అనమాట. మా నాన్నకి తెలియదు. ఇప్పుడు కాలేజ్ ఎప్పుడు ఇంట్లో నుంచి వచ్చేసాం హాస్టల్, అండ్ ఇప్పుడు రీసెంట్గానే మళ్ళీ కలిసి ఉండడం అండ్ ఆల్ స్టఫ్. సో దోశ మా నాన్న, నువ్వు ఎంత బాగా దోశ వేస్తున్నా అంటే, నీకు తెలియదు 15 నుంచి నేను ఏం చేస్తున్నాను వచ్చాడు. ఓకే. సో యా దట్స్ వన్ ఆఫ్ ది, అంటే మన ఫాదర్ తెలియదు కదా అండ్ ఏం స్కిల్స్ ఉన్నాయి. ఎప్పుడు కుక్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఆ రోజు అలా అవకాశం దొరికినప్పుడు చేశాను. మా నాన్న చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాడు, మా ఏమైనా దోశలు వేస్తున్నాడు అని. సో దట్ వే డెఫినెట్లీ. అన్న వన్ లాస్ట్ క్వశ్చన్ మీకు, అంటే త్రిగుణ్ గారు వై ఓన్లీ సెలెక్టింగ్ హీరోయిక్ క్యారెక్టర్స్, నెగిటివ్ షేడ్స్ కూడా ఈ మధ్యన స్టైలిష్ విలన్స్, స్టైలిష్ నెగిటివ్ షేడ్స్ చాలా వస్తున్నాయి. అప్రోచ్ అయ్యారా ఎవరన్నా నెగిటివ్ షేడ్స్కి, నెగిటివ్ క్యారెక్టర్స్? నేను చేస్తున్నాను. ఒక సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. విజయ్ సేతుపతి గారి సినిమా ట్రైన్ అని మిష్కిన్ గారు డైరెక్ట్ చేసిన మేకింగ్ ఎ పాన్ ఇండియన్ ఫిల్మ్. దాంట్లో నేను నెగిటివ్ క్యారెక్టర్ సేతుపతి గారితో చేస్తున్నాను అనమాట. సో ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్. సో వై నాట్, అంత చాలా మందితో వర్క్ చేయాలని ఉంది. ఇప్పుడు నాకు సుకుమార్ గారితో యాక్ట్ చేయాలని ఉంది. సుకుమార్ గారు ఉన్న
రేంజ్కి బడ్జెట్కి ఆయన స్థాయికి హీ మైట్ నన్ను హీరోగా పెట్టుకుని తీసే అవకాశం అయితే లేదు. Hmm. కానీ అట్లీస్ట్ ఆయనతో పాటు ఏదైనా వర్క్ చేసే అవకాశం ఉంటే నేను అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, ఆయనతో కొంచెం టైం స్పెండ్ చేసేది, ఎలా షూట్ చేస్తున్నారు వీ డెఫినెట్లీ కమ్. నేను గరుడవేగా చేసినప్పుడు ప్రవీణ్ సత్తార్ గారితో టైం స్పెండ్ చేశాను, నేను చాలా నేర్చుకున్నాను, నా కెరియర్ చాలా, నా యాక్టింగ్ నుంచి చాలా విషయాలు మారాయి. సో అలా పెద్ద డైరెక్టర్స్తో నాకు వర్క్ చేయడానికి, క్యారెక్టరే చేసే అవకాశం దొరుకుతుంటే నేను డెఫినెట్లీ ఆన్ ఫర్ ఇట్. పుట్టడంతో ఏం కొమ్ములు హీరో అని ఏమో నేను బాగుంది కాదు ఈవెన్. సూపర్, ఇది మేము తమ్ముళ్ళు వేసుకుంటాము పక్క. బట్ అంటే ఇంతమంది హీరోస్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ పెరిగిన మీ ఫేవరెట్ హీరో ఉంటారు. ఆపోజిట్లో నిలబడాలి అంటే దేర్ షుడ్ బి టగ్ ఆఫ్ వార్ అండ్ పర్సన్ ఆపోజిట్ షుడ్ బి Correct. ఫైట్ ఉండాలి. మనకి ఎప్పటికీ అలాంటి ఫైట్ అంటే గుర్తుండిపోయి ఛత్రపతిలో ప్రభాస్ గారే అండి, అది Hmm. తర్వాత వర్షంలో కరెక్ట్ వాళ్ళిద్దరు. కరెక్ట్. మీరు మీకు టగ్ ఆఫ్ వార్, నేను ఇతనికి ఆపోజిట్గా చేస్తే అదిరిపోతుంది, నేను విలన్ ఆయన హీరో అన్నట్టుండి ఎవరన్నా చేయాలి అంటే చెప్పాను సుకుమార్ గారు డైరెక్ట్ కాదు కదా, ఇప్పుడు చెప్పాను కదా, విజయ్ సేతుపతి సేతుపతి. గారిది ఒక చాలా ఆయన ఇంట్రెస్టింగ్ చేస్తున్నారు. Okay. 1-on-1 ఫైట్ చేసాము. చేశారా? చేసాము క్లైమాక్స్ లో. ఆ సినిమా వచ్చింది, ట్రైన్ సినిమా పేరు, మీరు చూస్తారు చూడండి. ఓకే, వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్ గురించి చాలా మాట్లాడతారు. ఆల్మోస్ట్ కొరియన్ స్టంట్ మెన్ వచ్చి చేశారు Okay. అన్నమాట. ట్రైన్లో జరుగుతుంది సీక్వెన్స్, ట్రైన్ సినిమా మొత్తం ట్రైన్ లోనే ఉంటుంది. ఓకే సూపర్, అయితే ఈగర్లీ వెయిటింగ్. చాలా ఇంపార్టెంట్ స్టఫ్ ఇచ్చారు. వెరీ And వెరీ yes. నైస్ ఫిల్మ్. యాక్చువల్లీ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్ ఇట్స్ ప్రిడామినెంట్లీ తమిళ్ ప్రొడక్షన్, కలిపులి దాని గారి ప్రొడక్షన్. అక్కడ ఎలక్షన్స్ అవి ఇవి కాబట్టి ఇంకా రిలీజ్ డేట్, సినిమా అయిపోయింది, వస్తుంది, విల్ కమ్ సూన్. అది చూసిన తర్వాత నెగిటివ్ షేడ్స్ పట్టి గట్టిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంచి వాళ్ళు నెగిటివ్ షేడ్స్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి స్క్రీన్. డెఫినెట్లీ. సో యా, మే 15th సినిమా రిలీజ్ అవుతుంది, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీ అందరికీ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే, అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ బికాస్ ద ట్రైలర్ వాజ్ రియల్లీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఆ ట్రైలర్తోనే సక్సెస్ బాట మీ ముందుకు వచ్చినట్టు అనిపించింది. సినిమా కూడా అదే సక్సెస్ మే అవ్వాలి. 15th రోజు ఈ హాట్ సమ్మర్లో ఒక మంచి కూల్ ఫిల్మ్. ఫస్ట్ వీకెండ్ వెళ్ళి చూడండి. మీరు ఫస్ట్ వీకెండ్ చూస్తేనే ఇంకా సినిమా బాగా ఆడుతుంది. అలాంటి స్మాలర్ ఫిల్మ్స్కి మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో వెళ్ళి చూస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక చిన్న మెసేజ్తో పాటు ఇంటికి వెళ్తారు. ప్లీజ్ డూ గో వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. సూపర్. అండ్ యా, చిన్న సినిమా అంటున్నారు, చిన్నది లేదు పెద్దది లేదు, కంటెంట్ ఈస్ ద కింగ్. ఈ రోజుల్లో ఎంత పెద్ద హీరో చేసినా ఏం చేసినా సినిమాలో దమ్ము ఉంటేనే వస్తున్నారు జనాలు. సో ఆ దమ్మున్న సినిమాని తీసుకొస్తున్నారని నమ్ముతే, అండ్ మెయిన్గా మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ కీ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.